అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఎలా పనిచేయాలో చూపిస్తున్నారు. ఒక నియోజకవర్గానికి ఎలా పనిచేయాలో, వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గాన్ని ప్రజలు ఆ ఎమ్మెల్యేని లేకపోతే ఆ వ్యక్తిని నమ్మి గెలిపించినప్పుడు ఎలా పని చేయాలో పిఠాపురం అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చూపిస్తున్నారు. ఏమన్నా థీసిస్ కావాలి, స్టడీస్ కావాలి, యంగ్గా వచ్చే రాజకీయ నాయకులు ఏ స్టేజ్లో అయినా సరే, నువ్వు పంచాయతీ బోర్డులో పోటీ చేసిన కాడ నుంచి ఎంపీ దాకా ఎక్కడ పోటీ చేయాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద థీసిస్ ఆర్ స్టడీస్ ఆయన ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఉప్పాడలోని పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకు సంబంధించిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే పొల్యూషన్ జరగడము, తర్వాత ప్రొటెక్షన్ వాల్ గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి అన్నిటి మీద ఒకసారి ఒక చిన్న ర్యాలీ తీస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ వాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా వచ్చి ఒక మీటింగ్ పెట్టి నాకు 100 రోజులు సమయం ఇవ్వండి అని చెప్పారు. 50 రోజుల్లో తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందని 100 రోజుల కార్యాచరణ చూపించారు. ఇప్పుడు దాన్ని ఆచరణలో కూడా పెట్టి 60 మందిని పిఠాపురం టు తమిళనాడు వయా కేరళకి పంపించి మత్స్యకారులకు శిక్షణ ఇప్పించబోతున్నారు. అసలు ఏంటి అంశాలంటే, అక్కడ ఉప్పాడలో ప్రొటెక్షన్ వాల్ కట్టిస్తానని చెప్పారు కదా, దానికి సంబంధించి 323 కోట్లు అవుతాయని అనుకున్నాము. దాని గురించి ఆల్మోస్ట్ ఓకే అని అనుకుని ఇంకొక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ చేసి నేను దాన్ని ఎలాగైనా సాధించుకొని వస్తాను, ఈ టర్మ్లోనే మనం పూర్తి చేసుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే నేను మత్స్యకారులకి పొల్యూషన్ సమస్య అనేది ఉంది కదా, అది ఇండస్ట్రీస్ నుంచి వస్తుందా లేదా సముద్రంలోంచి కొట్టుకుంటూ ఏమన్నా చెడు పదార్థాలు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా, అసలు దేనికి కారణం ఈ పొల్యూషన్ అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. అదే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ సెంటర్ నరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది వైజాగ్లో రీజనల్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తిని తీసుకుని ఆయన సజెషన్స్ ద్వారా ఆయన చాలా రీజన్స్ చెప్పాడట. చెప్తే ఒక 20 ప్లేసెస్లో గజ ఈతగాళ్ళని పంపించి అక్కడి నుంచి శాంపుల్స్ తీసుకుని దాని మీద పరిశోధన జరుగుతుంది. అంతేకాదు, పిఠాపురం నుంచి వచ్చిన 5th డే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారట. అప్పుడు ప్రోగ్రాం పెట్టారు కదా, ఆ ప్రోగ్రామ్ని ఇది ఓ మీటింగ్ పెట్టిన 5వ రోజు ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి చేయటం జరిగింది. అంతేకాదు, ఇప్పుడు పెంచడానికి కోసం అని చెప్పి 50 పండుకప్పుల చేపలను 50,000 పండుకప్పు చేపలను ఆల్రెడీ సముద్రాల్లో విడుదల చేయడం జరిగింది. సీ ర్యాంచింగ్ చేస్తున్నారట. ఆర్టిఫిషియల్ కాలనీస్ ఏర్పాటు, నివాసాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ కాలనీస్ ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు ఆ సముద్రంలోని చేపలు ఉండే విధంగా నాచు అంటామా, లేకపోతే ఒక సిమెంట్ పరిస్థితి అంటామా, ఒక రాళ్ళు అందామా, ఇలాంటి పరిస్థితులు చేపలకి అక్కడ లేకపోవడంతో ఇవి ఎక్కువగానే ఇటువైపుకి రావట్లేదు అన్న పద్ధతిలో సిమెంట్ దిమ్మలను అక్కడ దింపి అక్కడి నుంచి కాలనీస్ ఏర్పాటు చేసి నీచు అక్కడ ఫామ్ అయితే ఈ పద్ధతి ద్వారా అక్కడ చేపలు పెరిగితే కనుక 2 ఇయర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులకి 2 crores వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంతేనా, మహిళలు ఇంట్లోనే ఉండే విధంగా చేసుకునే విధంగా ఈ ఈ చేపల నుంచి కానీ, రొయ్యల నుంచి కానీ చాలా పద్ధతులు తీస్తారు. ఏంటంటే పోషకాహారానికి సంబంధించి మెడిసిన్ వాల్యూస్, కాస్మెటిక్స్, ఫెర్టిలైజర్స్, బయోఫ్యూయల్స్, ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ తీస్తారు. ఇవి మనం ఎక్కువగా తమిళనాడులో నేర్చుకోవచ్చట. ఇలా తమిళనాడులో నేర్చుకున్న పద్ధతిని, కేరళలో నేర్చుకున్న పద్ధతిని ఇక్కడికి వచ్చిన తర్వాత పిఠాపురంలో హైవేలో ఒక 5 floor బిల్డింగ్స్ని ఏర్పాటు చేసి ఈ ఎంఎస్ఎంఈ హెల్ప్తో బిజినెస్లను చేసుకునేలాగా ఫిషర్మ్యాన్స్కి 50% సపోర్ట్ ఇచ్చేలాగా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు
త్వరలోనే దాని మీద శంకుస్థాపన చేసి ఆ బిల్డింగ్‌ని కట్టించి అంటే ఇప్పుడేంటంటే వీళ్ళు వేటకు వెళ్ళి తెచ్చి ఎండబెట్టుకోవడానికి ఆ గదిలో ఉపయోగపడేలాగా ఎండబెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ ఉండేలాగా లేకపోతేని ఏమైనాని ప్రభావాలొచ్చినప్పుడు అక్కడికొచ్చి ఉండేలాగా ఈ ఎండు చేపలని, ఈ ఎండు రొయ్యల్ని ఎండబెట్టుకునే విధంగా ఈ ఫుడ్ అక్కడ ప్రాసెస్ చేసే విధంగా ఈ రకంగా కూడా ఆడవారికి హెల్ప్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇంత క్లియర్‌గా ఇది పోనీ పవన్ కళ్యాణ్ నేను ఈ మాట అంటాను నేను. ఎలా తీసుకుంటారో తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి మస్తిష్కంలో నుంచి అంటే మైండ్‌లో నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన. ఇదే పద్ధతి తమిళనాడులో జరుగుతోంది. కేరళలో జరుగుతోంది. ఆ పద్ధతుల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ, మిగతా రాష్ట్రాలు గానీ అడాప్ట్ చేసుకోవడానికి ఏంటి నొప్పి? మిగతా పార్టీల వారికి మిగతా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మత్స్యకార శాఖలో పనిచేసిన మంత్రి ఏం చేశారు? ఇప్పుడు ఇది పిఠాపురంలో పైలట్ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయిందంటే ఈ కోస్టల్ ఏరియాలో మొత్తం దీన్ని డెవలప్ చేసి ఏరియాకి ఒక బిల్డింగా లేకపోతే ఒక కాలనీకి ఒక బిల్డింగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుని అక్కడ మనం చెట్లు ఏర్పాటు చేసుకుని తుఫాను కొట్టకుండా కోస్టల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉప్పాడలోని ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చేసుకోగలిగి సక్సెస్ అయ్యిందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నూతన ఆలోచన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాకి ఇచ్చినట్టే. అది తూచా తప్పకుండా పాయింట్ టు పాయింట్ అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన కోస్టల్ ఏరియా సూపర్‌గా డెవలప్ అవుద్ది. అలా చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని చేయనిస్తారా? ఈ ప్రజలే చేయనిస్తారా? 2029 మళ్ళీ ఈ కూటమిని ఎన్నుకుంటారా? ఎన్నుకుంటేనే ఇవి వస్తాయి. లేదా జనసేనని విడిగా ఎన్నుకుంటారా? నేనైతే క్లియర్‌గా చెప్పగలను. వైఎస్ఆర్‌సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే లేదా మనసులో ఉన్న మాట కూడా చెప్తున్నాను. టీడీపీ ఇట్‌సెల్ఫ్ పెట్టుకోకుండా ఇప్పుడు దానికి చరిత్ర లేదనుకోండి అలాగా. ఏ అలయన్స్‌లో పెట్టుకుని అధికారంలోకి పెట్టుకోకుండా వచ్చినా ఇవి కొనసాగవు. పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఉన్నంత సేపు పవన్ కళ్యాణ్ గారు డీసీఎమ్మా, హోమ్ మినిస్టరా, లేకపోతే పంచాయతీయా, లేకపోతే అటవీ శాఖ ఇవన్నీ ఈయన చేతిలో ఉన్నప్పుడు ఆయన పుష్ చేస్తారు. ఆయన సీఎం అయితే మొత్తం నేనన్న ప్లానింగే చేసేస్తారు. డౌట్ లేదు. ఇదంతా 2029 వరకు పిఠాపురం అయితే సెట్ అయిపోతుంది. దాంట్లో డౌట్ లేదు. మిగతా ఏరియాలు కూడా సెట్ అవ్వడానికి ప్రజల చేతిలో ఉందని చెప్పచ్చు. మరి ప్రజలు ఏం నిర్ణయిస్తారో ప్రజలకు తగ్గట్టు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అందులో మెయిన్‌గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిపాలిస్తున్నారో లేదో చూసుకుంటూ చేసుకోకపోతే హరిలో హరలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.